నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ కార్నాటి స్వామి యాదవ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులను ప్రశ్నించారు. డిప్యూటీ తహసీల్దార్ నరేష్ మాట్లాడుతుండగా మునుగోడు సర్పంచ్ కలగచేసుకుని మాట్లాడుతూ సర్వే నెంబర్ 45లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుందని, గతంలో ఆ భూమిని డబుల్ బెడ్రూమ్ కి కేటాయించడం జరిగిందని, మార్కెట్ కు కేటాయించాలని కోరడం జరిగింది. దీంతో ఎంపీపీ కార్నాటి స్వామి యాదవ్ మాట్లాడుతూ 45 సర్వే నెంబర్లో గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా నల్ల కలెక్షన్ ఎలా ఇవ్వడం జరుగుతుందని సర్పంచ్ పై మండిపడ్డారు. 10 నంబర్ సర్వేలో కొందరు ప్రజాప్రతినిధులు అక్రమంగా కబ్జా చేసి గ్రామ పంచాయతీలు ఎలా ఎక్కించుకోవడం జరిగిందని ప్రశ్నించారు. జెడ్పీటీసీ నారబోయిన స్వరూపరాణి రవి మాట్లాడుతూ 78 సర్వేలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ను ఆపాలని తెలిపినా ఎందుకు నిర్లక్ష్యం వహించడం జరిగిందని, కార్యాలయం ముందు కబ్జాకు గురవుతున్న భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిరోజు ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న విషయాన్ని మీడియా ద్వారా తెలిపిన రెవెన్యూ యంత్రాంగం ఏం పనిచేస్తుందని ప్రశ్నించారు. త్వరలో భూ ఆక్రమణలపై రివ్యూ చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మీరే కాంపిటీషన్ లైన్ ఇస్తారు, మరి మీరే కాంపిటీస్తారు. దీంట్లో 47 గవర్నమెంట్ ల్యాండ్ మన టోటల్ ఎంత 14 తెచ్చుకున్నాడు. దీంట్లో మన గత ప్రభుత్వ హయాంలో ఎకరం 24 గుంటలు డబుల్ బెడ్రూమ్ కోసం లొకేషన్స్ చేసాం, కోడింగ్ చేసాం. మన గవర్నమెంట్ కూడా మన ప్రపోజల్ పంపించాం. కానీ దురదృష్టవశాత్తు మనకు రూట్ చేయాలంటే డబుల్ బెడ్రూమ్ అనేది అలాట్మెంట్ కాలేదు. ఈ 14 ఎకరాల 37 గుంటల్లో కొంత అంగడి ఉన్నది, కొంత అంబేద్కర్ బిల్డింగ్ ఉంది. దాంతో పాటు మనం ఉపయోగించి ప్రపోజ్ చేసాం. ఈ ప్రపోజ్ చేసిన ఏదైతే ఉన్నదో దీని కింద మనం కంప్లైంట్ చేసుకుంటాం. మేము డేటా ఎంట్రీ చేసేటప్పుడు మనకి కంప్లైంట్ చేసి కొందరు వెళ్ళి రాను బాధి కొంచెం కలర్స్ చేసి డోంట్ టచ్ మీ రాష్ట్రాల్లో 4 నెంబర్ రాష్ట్రం గవర్నమెంట్ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ పెట్టిన కదా, దానికి ఇది మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు ఎవరు చెప్పించారో మాకు గ్రామ పంచాయతీ వాడు చెప్పారు. సరే మేము సరే ఎవరు చెప్పారు పర్టికులర్ ఎవరు చెప్పారు, గ్రామ పంచాయతీ ఎవరు చెప్పారు, డబుల్ బెడ్రూమ్ మేము అలాట్ చేసాం. దాంతో పాటు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేయడానికి ఎంఆర్ఓకి పవర్ లేదు. ఇంతవరకు మీరు ఎన్ని ఆపినారు? ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి విలేకరులు ఇక్కడ కబ్జా గురవుతుంది, అక్కడ కబ్జా గురవుతున్నారు. మన మునుగోడుకు సంబంధించి ప్రతిరోజు పత్రికల్లో ఏదో ఒకటి వస్తూనే ఉంది. దీని వెనకాల ఇంతకుముందు గవర్నమెంట్ వెనకాల మిమ్మల్ని ఎవరైనా ప్రెజర్ చేసినారా? ఎందుకంటే ఎన్నో ఎకరాలు మనకి కబ్జా గురవడం జరిగింది. మీకు వాటి వెనకాల మీకు కబ్జా గురైన సంగతి మీ వరకు వచ్చిందా? ఏం చేసినారు? గత 10 సంవత్సరాల నుంచి మన మునుగోడు గ్రామానికి, మన మునుగోడు మండలానికి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ వచ్చిందా? శాంక్షన్ అయిందా? అవ్వలేదు. మరి మనకు ఎక్కడ పోయినట్టు? మనం కొత్తగా ఏమైనా ఆఫీస్ పెట్టుకున్నామా? ఎక్కడైనా పెట్టుకోలేదు. మనకు ఎక్కడ పోయినట్టు? మన గవర్నమెంట్ ల్యాండ్ అంతకుముందు 10 సంవత్సరాల క్రితం ఎంత ఉందో మీరు చూపించగలరా? 5 సంవత్సరాల క్రితం అదొక్కదాన్ని సమస్య చెప్పండి. ఏం చేసినారు మరి ఎంఆర్ఓ గారు? చూపించలేదు. కబ్జాకు మరి గురైనా మీకు తెలుస్తుంది కదండి. అంటే చాలా గవర్నమెంట్ మండలానికి, మండల హెడ్ క్వార్టర్ లో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ పెట్టుకోవడానికి ఎక్కడ ప్లేస్ చూపించలేని పరిస్థితిలో ఉన్నాం. మన భూమి ఎక్కడ పోయింది? వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇచ్చినారు? మీ వైపు నుంచి మీరు ఏ పని చేసినారో చెప్పండి. ప్లస్ ఇంకొకటేనండి, నేను మళ్ళీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. మళ్ళీ ఇంకొక 3 నెలలకి మాకు తెలిసి మాకు కూడా లాస్ట్ మీటింగ్ అయింది. మీరు ఏం చేసినారు? మునుగోడుకు సంబంధించిన ల్యాండ్ కి మీరేమైనా మీ వైపు నుంచి కబ్జా